మస్తు చాలు నేను పండుగ గంట మా అక్కోళ్ళు మా వాళ్ళు ఇవ్వాలి రావద్దంట కానీ మీ చుట్టాలు మీ ఎవరు రావాలట ఏం మాట్లాడుతున్నావే? అవును మా వాళ్ళు బరాబర్ వస్తారు 90 రాకపోతే ఇంకెవరి ఇంటికి వస్తారు మళ్ళీ అదే మాట్లాడుతున్నావు బరాబర్ ఏంది బరాబర్ వచ్చేది మా వాళ్ళు వస్తేనే మీ వాళ్ళు రావాలి లేకపోతే ఎవరు రావద్దు అసలు రావద్దు ఎందుకు అసలు మా కింద రావద్దు మరి మా కంటే కంట్లో పెట్టుకుంటావు నువ్వు పెట్టుకుంటా మొత్తం 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 మీ అక్కనే మరి కాదు వారంలో 4-5 సార్లు మళ్ళీ ఎందుకు ఆపినావు కొట్టు రాదు ఒకసారి కొట్ట చూడు రాదు ఏమైతుందో నన్ను రెచ్చగొచ్చినావు అంటే కొట్టుడు కాదు బొంద పెడతా ఏమనుకుంటున్నావు అయినా నిన్ను వచ్చినా ఒకటే కుక్కను వచ్చినా ఒకటేనే మాట మర్యాద మానవత్వం లేదా నీ కొట్టుడు ఎందుకే అవసరమే లేదు చాలు సాతగాని మాటలు బాగానే మాట్లాడుతున్నావు అయినా నువ్వు మీ అక్క గురించి నాతో పంచాయతీ పెట్టుకుంటున్నావు చూసినావా అప్పుడే అర్థమైంది నువ్వు వేసుంటాను బావు చూస్తున్నావేంది పండుగకు మా అమ్మ నాయన మా మామని కూడా పిలిపించుకుంటా నీ సైడ్ ఎవ్వరు రావద్దు అట్లయితేనే పండుగ జరుగుతుంది మరి నేనేమంటున్నానే మీ వాళ్ళు రావద్దంటున్నా లేకపోతే వద్దంటున్నా పిలిపి అందరు పిలిపి అట్లనే మా అక్కను మా బావను వాళ్ళ చుట్టాలను వాళ్ళందరూ పిలిపిస్తే అయిపోతుంది కదా అందరు కలిసి పండుగ అయిపోతుంది అంటున్నా నేను వద్దంటున్నా అగో మళ్ళా గట్నే మాట్లాడతాడు మనిషివి కాదు ఒకసారి చెప్తే ఇవరికి పంచాయతీల మీద పంచాయతీలు అవుతున్నాయంటే వాళ్ళని పిలుచుకొచ్చుకొని పండుగ చేసుకుంటానంటావు ఏం చేస్తున్నావు మరి అదే పండుగ ఇవాళ రావద్దు ఎందుకు రావద్దు అరే మా వాళ్ళు బరాబర్ వస్తారండి నాకు కోపం నేను చెప్తున్నా మరి పోనాడు పీక నువ్వు పోతే మా ఇంట్లో సగం దరిద్రం పోతుంది అప్పుడు పండుగ నిమ్మలంగా చేసుకో అవును నిజంగానే పోయేటట్టుందన్నా పోనీరా 4 రోజులు అవగారింటికి పోతే కష్టమైంది బాధ ఏంది సుఖమైంది అని తెలుస్తుంది దాన్ని ఎదురు వదిలేని పిలిచేది దానికి ఆడిపిట్ట తెలుసా ఎవరు తెలుసురా ఏను ఆపన్నా లేదురా నువ్వేమేడుస్తాను చెల్లె నేను పోయి పండుగ రేపు లేదు ఎల్లుండే కదా అక్కని తీసుకొని వస్తా సరేనా అమ్మ రాగానే చెప్పు అన్న అక్క దగ్గరికి పోయండి అని సరేనా అక్కని తీసుకొని వస్తాను నేను పోయి దోస్తులంటే జాన్ ఇస్తాం లొల్లి కోసం మెడల్ కోసం యో యో దోస్త్ అంటే పాను నా దోస్తుగా లేపారు అమ్మాయి ఇది ఇంకా వస్తలేదు నీ అమ్మ హైదరాబాద్ నుంచి వచ్చినా దీని గురించి అమ్మాయి మొత్తం చిల్లర వేస్తుంది గుద్ది పడేస్తారు అని చెప్పరి కనిపిస్తలే నా చూడకుండా పోతున్నావు నీ అమ్మ సంపి పడేస్తా ఏందిరా గిల్ల కూర్చున్నావు మా బిడిలేటోళ్ళు గిడ కూర్చోపోతే పబ్లిక్ లో కూర్చుంటారు అనుకున్నావా మనది మొత్తం అలాగుంటది అనుకో బేటి చిల్లర బ్యాచ్
కుచ్చి పడేస్తా. అబ్బచ్చా అవునా? మీ బీడీలు తాగే బ్యాచ్ కి కూర్చుంటే లేవ శాత కాదు కానీ ఏదో కుచ్చి పాడేస్తారంట. ఇప్పుడు ఎందుకు పిలిచినావు చెప్పురా బాయ్. ఏంటి అమ్మ చీరేస్తా. రాను రాను మీ చిల్లర బ్యాచ్ కి చీరల గద్ద అయితే గానీ నన్ను ఎందుకు పిలిచినావు చెప్పు ఫస్ట్. అరే నీ అమ్మ హైదరాబాద్ నుంచి మాటలు వచ్చిండు, కలవనికి రావా? క్యా బాత్ కరేతు? అరే ఊళ్ళో ఉన్నప్పుడు మంచిగానే ఉంటాయి కదరా, హైదరాబాద్ పోయి 6 నెలలు కూడా అయితలేదు, గిట్ల అయినవేందిరా? మన బ్యాచ్ పెద్ద ఉంటే సపోర్ట్ చేయ, గుద్దు చంపేస్తా. అవునారా? రారా ఇప్పుడు నువ్వు గుద్ది చంపకపోతే నేనే నిన్ను గుద్ది చంపేస్తా. అమ్మాయి ఎక్కువ అవాజ్ చేయక్, నింటే ఇజ్జత్ పోతుంది. లోపలికి వచ్చాయి. లోపలికి వచ్చినా గానీ ఏందో చెప్పురా. ఏం లేదు బేటి, ఎల్లుండి బోనాల పండుగ వస్తుంది కదా, ఆ బోనాల పండుగలా నువ్వు మొత్తం కలర్ ఉండాలి బేటి. కలర్ఫుల్ చీరగట్ట అంటున్నా. నీకు తెలుసుగారా మన ఊర్లో నాకన్నా అందంగా ఎవరు ఉండరని. అదే అంటున్నా బేటి. 1000 మందిలో ఉన్న 1000 మొత్తం నీ మీద ఉండేటట్టు చూసుకో. రేపు బోనాల పండుగకు బోనం ఎత్తుకొని బొరాన్ ఎగురు. సరే గాని బోనాల పండుగకి చీర అనుకుంటా, పైసలు కదా. సీరియట్ లో పైసలు లేకనే మయ్య బిడ్డలు తెచ్చుకొని తాగుతున్నా. మళ్ళీ హైదరాబాద్ పోతేనే పైసా కందాన్. ట్యాంక్ బండ్ మీకు వచ్చాడు, మొత్తం చిల్లు ఉంటది మనది. నీకు హైదరాబాద్ లా చీర అంటే చీర, డ్రెస్ అంటే డ్రెస్, చిడాలిచ్చేస్తా మొత్తం. చిల్లర వాడుకో. హైదరాబాద్ పోయి ఏం సంపాదించినవరా? లవర్కి ఒక చీడ కొనిస్తలేవు. ఏనా బేజే ఖరాబ్ చేయక్. ఇంటికి పోయి మంచిగా కాలచారు పెట్టుకొని తిని వండుకో. మళ్ళీ ఎల్లుండి కలుస్తా, ఓకేనా బేటే? చంద్రుడు మోడలు సూర్యుడు మోడలింగ్. ఏమో ఎందుకు వచ్చిందో, ఏమైందో పరి, ఏమైంది గట్ల ముఖం మార్చుకున్నావు? అక్క ఎప్పుడు వచ్చినవే? ఫస్ట్ అమ్మేదే అమ్మనా? అమ్మ ఎడిగిపోతుందా? ఇంట్లోనే ఉన్నది కానీ నీకేమైందో మొహం అట్లా పెట్టిను? నీకు చెప్తుంటే అర్థమైతలేదా? అమ్మని పిలువు ఫస్ట్. పిలువు. ఏమైంది దీనికి? వచ్చుడితోటి ఆగమాగం చేస్తుంది. నాయనమ్మ అక్క వచ్చుడితోటి నువ్వేమైనా తిట్టినవానే? నేను ఎందుకంట పరి, నేనేమన్నా అంటానా? చూడక్క నన్ను గిట్లనే బదనాం చేస్తారు. నేను బదనాం చేస్తాం, చిన్నప్పటి నుంచి అంటేనే ఉంటావుగా, అందుకే డౌట్ వచ్చి అడిగిన. బిడ్డ ఎప్పుడు వచ్చినవే? బిడ్డ నిన్నేనే, ఎప్పుడు వచ్చినావు అంటున్నా. ఏమైంది బిడ్డ? అడుగుతుంటే సప్పుడు చేస్తలేవు, ఏమైంది? నిన్నే బిడ్డ అడిగేది, ఏమైంది చెప్పు. అడుగుతుంటే సప్పుడు చేస్తలేదు. మౌనిక అక్కకి ఏమైందంటరా? ఏమోనమ్మా, నేను అడిగినా సపోర్ట్ చేస్తాను, ఏమైందో నాకు కూడా తెలియదు. అత్తమ్మ నువ్వేమన్నా అన్నావా నా బిడ్డని? నేను ఎందుకంటేనే దాన్ని నేనేమంటా? అది వచ్చి నన్ను అంటది, నువ్వు వచ్చి నన్నే అంటావు. నేను ముగ్గురు కలిసి నా మీద బాగానే అంటుండ్రు, నేను ఎందుకంటేనే. సాల్తీ సరే గాని అల్లుడేడు బిడ్డ, ఒక్కదానే వచ్చినా? అమ్మా వాని గురించి నన్ను అడగకు, అసలు నన్ను అడగకు. ఏమైంది గట్లా అంటున్నావు? మొగను పెట్టుకొని అంత మాట అన్నవేమే? ఏం పుట్టిందా నీకు? ఇట్లాడు కాదమ్మా, అని చూస్తే నాకు సంపాయబుద్ధి అవుతుంది. పిచ్చిలేసిందానే, ఏం మాటలు మాట్లాడుతున్నా? పిచ్చిలేసుడు కాదే, ఇంకా గదిలేని ఉండకూడదు కిచ్చి పెళ్ళెందుకు చేసిరు నన్ను? ఇంకా వేరే వాళ్ళు ఎవరు దొరకలేదా? చెప్పు. అసలు ఏమైందే నీకు గట్లా మాట్లాడుతున్నా? ఫస్ట్ ఏమైందో చెప్పు. నేను నీకు చెప్పా. నాయనేడి చల్లే, నాయనేడి నాయనలేడు ఇంట్లో, బయటికి పో. బయట ఏడున్నా ఊరంతా తిరిగి నాయన ఏడుంటో దేవులాడుకొని తీసుకురాపో. అక్క వచ్చింది అర్జెంటుగా మాట్లాడాలంట అని చెప్పుకో. నడు. అట్లా చూస్తుంది, నడువే. అగో దానికి ఊరంతా తిరుగుడు ఎందుకు?
ఫోన్ చేస్తే నాయన వస్తాడు కదా. ఆగిపోయి రాదు నాయన బయటికి పోలేదు బాయకాడికి పోయిండు ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టిపోయిండు. ఓహో బైకాడికి పోయినా? అట్లయితే నేనే పోతా బైకాడికి. నువ్వెంటే పోడు జరసేపు అయితే నానే వస్తాడు. అంతసేపు నేనేం ఆగా, నేనే పోయి మాట్లాడతా. ఓ పోరి ఆగే ఆగు. ఓ పోరి అక్కడికి నువ్వు కూడా పో. చెప్తుంటే అక్కడనే పోతుంది. పోరికి ఏమైందో ఏమో. పోరి ఏదో పంచాయతీ పెట్టుకొని వచ్చినట్టే ఉన్నదే, చూస్తే గట్లే ఉన్నది. నీళ్ళు తీసుకురా. సంచి గీడున్నది. సంచి గిడేసిరు ఏమైంది? అరే ఆ సంచి నీ బిడ్డదిరా, మనది కాదు. అవునా? బిడ్డ ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వచ్చిందని నన్ను అడుగుతున్నా? వచ్చుడుతోనే నీ బిడ్డ నీ దగ్గరికి వచ్చిందిగా. నా దగ్గరికి ఎప్పుడు వచ్చింది? మళ్ళీ ఎప్పుడు వచ్చిందంట? నీ బిడ్డ వచ్చుడుతోనే నాయనకి ఏదో చెప్పాలని బయటకే వచ్చింది. దాని వెనక చిన్న బిడ్డ కూడా పోయింది. అరే మళ్ళీ అట్లా మాట్లాడదాం. నా దగ్గరికి వచ్చారు, పెద్ద చిన్న రాలేదు, ఎవరు రాలేదు, తొవ్వంటే వస్తున్నాడు, నాకు ఎవరు కనిపించలేదు. ఏందో ఏమో పో, అందరు వచ్చి నా మీదే పడతారు. నేను వద్దంట అంటే బయటకు పోయింది మీకు ఏదో చెప్పాలని. నువ్వే మనిషి ఉన్నావే, ఇంటికి వచ్చిన ఆడపిల్లను ఇంట్లోకి తోలుకో బ్యాగ్ తీసుకొని ఇంట్లోకి రమ్మన్నా కానీ బాయిగడ పంపించినట్టు నేను ధమాకున్నదా నీకేమా? అనుర్రి అందరు నన్నే అనుర్రి. పో బిడ్డ పో అని నేనే తోలిచ్చిన ఏమన్నా? వచ్చిన బిడ్డని ఇంట్లోకి తోలుకోక బయటనే కూర్చుండబెట్టింది. మాదిని పడుతుంది. నీకు అన్నినా పడితే కానీ చేసేది చేస్తా. మళ్ళీ ఎడిపోతున్నావు? ఏడే నాయన అమ్మ బైకాన్నే ఉన్నాడని చెప్పింది కదా. నాకేం తెలుసే, నేను కూడా నీ వెనకనే వచ్చిన కదా. బిడ్డ ఎప్పుడు వచ్చినావు బిడ్డ? ఇప్పటిదాకానే వచ్చిన. వచ్చిందాని ఇంటికానే ఉండక గీడికి ఎందుకు వచ్చినావు బిడ్డ? నేను రాకపోదునా ఇంటికి? అయ్యా బిడ్డ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావురా? ఏం జరిగింది? అయ్యా బిడ్డ ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది బిడ్డ? అక్క ఏమైందట గట్ల ఏడుస్తుంది? ఏమైంది? ఏమో నాకేం తెలుసే, నీతోటి ఏదో మాట్లాడాలని ఈడీ తీసుకొచ్చింది, నిన్ను చూడగానే ఏడుస్తుంది. అయ్యో ఏడవకు బిడ్డ, ఏమైంది? నువ్వు ఏడవకుండా నాకు చెప్తేనే కదా నాకు తెలిసేది. అల్లుడికి ఇట్లా ఏమన్నా అన్నాడా? చెప్పు, ఏడవకు. నాయన ఆ పిచ్చి మొక్క పని గురించి నా దగ్గర తీయకు, అసలు దాని గురించి మాట్లాడకు. అయ్యో ఏమైంది బిడ్డ? అల్లుడి గురించి అట్లా మాట్లాడుతున్నావు? ఏం జరిగిందో చెప్పరాదు? చెప్పు బిడ్డ. నేను ఉన్నా కదా నీకు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడ్సే కాదు. ఏం చెప్పాలి నాయన, ఎల్లుండి మా ఊళ్ళో బోనాలు పండుగ చేసుకుంటారు. పండుగకు మా అమ్మ నాయనని పిలుచుకుంటా అంటే వాళ్ళు ఎందుకు అని నన్ను కొట్టిండు. మనం ఏం వద్దంట, మీరు రావద్దంట పండుగకు. ముచ్చటగా కొట్టిండా మనిషి? గారిది ఆయన అందుకేనంట పిల్లనిచ్చింది. ఏమో ఉత్తనే ఇష్టం వచ్చినట్టు కొట్టిండా. ఆయన ఇంటి వెనక అనే సంగతి చెప్తాం కానీ నా బిడ్డ మీద చెయ్యట్లేసిందో ఇంటికి వెనక మాట్లాడదా కానీ కాదే. ఫోన్ మీద చేస్తా ఆయన ఏ మనిషి ఆయన? ఇంతవరకు ఇంత మంచిగా చూసుకున్నాను నేను, దానికి చేస్తాడా ఫోన్ మీద? అరే నన్ను అంటున్నావేంది? అది ఒక్క మాట నాకు చెప్పిందా? నీ పక్కకే ఉంది అడుగు. ఏదేమరా కానీ మా బిడ్డని ఎట్లా కొడతాడు? ఇంత బిడ్డ అయింది, దెబ్బ పడకుండా ఆదుకున్నా నేను. ఎట్లా కొడతాడు? అరే అట్లా అంటావేంది? ఎందుకు కొట్టిండో ఏమిటికి కొట్టిండో నీకు తెలుసా? పెళ్ళైనాక భార్యాభర్తలకు ఎన్నో ఉంటాయి. ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. అడవిల మీద చేస్తారా? ఇంత బిడ్డ అయింది, నేనే ఒక దెబ్బ వేయలేదు. పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుంది. మంచోడు అంటే మంచిగానే చేస్తుండు. ఇప్పుడన్నా చెప్పరా? అదే మీ నాయన ఇంతగానో అడుగుతుండగా చెప్పరాదు ఏమైందో? అప్పుడే చెప్పిన నాయనకు ఎన్నిసార్లు చెప్పాలి? 10 సార్లు చెప్పన్నా? మీ నాయనకు చెప్తే అయిపోతుందా అని? మరి మీ నాయన నన్ను ఎందుకు అడుగుతుండంట? అడగక మనం కాదే, మన బిడ్డ బోనాల పండుగకు పిలుద్దామన్నదట. మీ వాళ్ళు ఎవరు రావద్దని చెప్పేసి పొట్టు కొట్టిండట. అట్లే కొడతాడా? అవునా? గాయంతో దానికే కొట్టిండటనా? అట్లెట్లా కొడతాడట? ఏదో వాళ్ళు విలువంగానే మనం పోయినట్టు. గదే
అందుకే నేను వచ్చిన. బాధపడక బిడ్డ, ఆయన వచ్చేదాకా పంపియా. నిన్ను ఎట్లా కొట్టిండో అడిగే పంపిస్తా. నా బిడ్డను కొడతాడు, ఎట్లా కొడతాడు? నాయనా వాళ్ళ గురించి నీకు తెలియదు నాయనా. నేను అక్కడ ఉండి చూసినా కదా, వాళ్ళు మస్తు హుషారు. తెలుస్తున్నాయి ఇప్పుడిప్పుడే అన్ని తెలుస్తున్నాయి. అక్కడ నీకు ఒక ముచ్చట చెప్పనాయే, మొన్న కాలేజీలో శ్రావణికి కాలేజ్ ఫీజు కట్టనీకి వాళ్ళ అక్క వచ్చింది, మళ్ళీ మన బావ వచ్చిండు. వాళ్ళ అక్కను కట్టనీయకుండా మన బావ వచ్చి కాలేజ్ ఫీజు కట్టిపోయాడు, తెలుసా నీకు? బిడ్డ అవన్నీ చిన్న చిన్న ముచ్చట్లు ఇష్టపెట్టు కానీ తిందురు అర్రి. బిడ్డ నువ్వు కూడా రా, పోయే నువ్వు కూడా రా. అట్లా అనకు లక్ష్మక్క, ఈసారి నేను ఇచ్చే గోళీలు వేసుకో, నువ్వు రాళ్ళు తిన్నా అరిగిపోతాయి. నమస్తే డాక్టర్ పిల్ల. చెప్పు ఏం కావాలి? నువ్వు అసలు డాక్టరేనా? నువ్వు అసలు డాక్టరేనా? ఏంది అట్లా అడుగుతున్నావేంది? మరి పేషెంట్ వస్తే ఏం కావాలంటున్నావు? నీకు కావాల్సిన ట్రీట్మెంట్ ఇక్కడ దొరకదు, వైన్స్కో. లక్ష్మక్క రోజు వస్తాడక్క, బగ్గ తాగొస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలే నేను ఇక్కడ మొగళ్ళకు చూడా అని? పోయి వేరే దాకలో ఉంచుకోపు. ఏ డాక్టరు, నువ్వు నన్ను చూడకపోతే మా ఊళ్ళో దాకా నడవనయ్యా. ఏంది ఏమైంది చెప్పు. ఏమైందా? అందరూ పొద్దుగా లేవగానే ఏడిపోతారు. ఏడిపోతారు? బాత్రూమ్ పోతారు. మరి నేనేంది వైన్స్ పోతున్నా? అది నీ కర్మ, నేనేం చేయాలి? అది ఇప్పుడు లైన్ లోకి వచ్చినావు. ఏం చేయన్నా? నన్ను లవ్ చేయాలి. ఏయ్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి? తలకే పని చేస్తలేదా? రోజు వచ్చి ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తున్నావు? నన్ను లవ్ చేస్తేనే ఈ ఊళ్ళో దావకాన్ని నడవాలి, లేకపోయింది అనుకో దుకాణం అయితే అర్థమవుతుందా? కాదమ్మా, వాడు అంతగానం ఎక్కువ చేస్తుంటే ఎందుకు సప్పుడుగా టూకుంటున్నావు? ఏం చేయమంటావు లక్ష్మక్క? ఇప్పుడు నువ్వు చూసినావు కదా, వాడు ఇప్పుడే కాదు 5-6 నెలల నుంచి అట్లనే చేస్తు. అవునా? అసొంటి అప్పుడు ఎందుకు ఊకుంటున్నావు? పట్టుకున్నావు దండపోయిన చిల్లర పడకావుని. నేను ఆడపిల్లని, ఏం చేయమంటావు చెప్పక్క? ఏమన్నా గట్టిగా మాట్లాడితేనేమో ఊళ్ళో నుండి హాస్పిటల్ తీసేపిస్తా అంటున్నాడు. నా బతుకు తెరివే ఇది కదా అక్క. ఆడపిల్లవైతే దేంట్లో తక్కువరా నువ్వు? ఆయన దవాఖాన తీపియనికి వాడవాడు, మేము ఊరంతా కలిసి పెట్టించుకున్నావు. వానికేంద్ర నువ్వు భయపడేది? పని పాట లేని చెత్త ముండ కొడుకు. అవ్వయ్య పెడుతుంటే తింటుండు తిరుగుతుండు, వాడికేం తెలుసు ఆడపిల్ల విలువ? ఇంకోసారి వాడు వచ్చి సతాయించిండు అనుకో, ఈ సంసూది సచ్చూడుకుంటాడు, పీడ పోతాడు. ఏ లక్ష్మి, అప్పటి నుంచి చూస్తున్నా ఇష్టం వచ్చినట్టు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు. మా మరిది గురించి ఇంకొక మాట మాట్లాడినావనుకో, అదే ఇష్టం సోది నీకు ఇచ్చి చంపుతావు. ఏ కవిత, నేనేమంటారా మీ మరిదిని? డాక్టర్ పిల్లనేమన్నాడట, దాని గురించి మాట్లాడుతున్నా. మీ మరిది నేనేమంటారా? సాల్ నీ నంగనాచి కథలు నా దగ్గర మాట్లాడకు. నేను నా చెవులతోటి విన్నా. ఊర్లో ఎవ్వరి గురించి అన్నా మాట్లాడుకో, మా ఫ్యామిలీ దగ్గరికి రాకు. అర్థమైతుందా? ఓ పిల్ల నన్నంటవేందే? నీ ఫ్యామిలీ గురించి నేనెందుకు మాట్లాడతానే? కావాలంటే డాక్టర్ పిల్లని అడుగు. నేనేమన్నా అన్నానారా? కాదు కవితక్క, మీ మరిది 5-6 నెలల నుంచి ఇట్లనే ఇబ్బంది పెడుతుండు. ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థమైతలేదు. ఇబ్బంది అని ఎందుకు అనుకుంటావురా? ప్రేమ అని కూడా అనుకోవచ్చు కదా. నేను అన్నది నిజమేరా. ఒక అబ్బాయికి ఒక అమ్మాయి మీద మోజుంటే మా అంటే నెల రోజులు ఇష్టపడతాడు కావచ్చు. అదే ఇష్టం ఉంటే 3 నెలలు ఇష్టపడతాడేమో. అదే ఇష్టం ఇంకా 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 ఉంటే నువ్వు 6 నెలలు అంటున్నావు కదా, ఒకసారి ఆలోచించు చూడు.
వచ్చి తర్వాత నిన్ను రమ్మని చెప్పిండా అక్క ఇట్లా చెప్పానికి, అందుకనే నువ్వు వచ్చినావా? ఏందిరా అట్లా మాట్లాడుతున్నావు? నేను ఒకరికి న్యాయం చేసేదాన్నే గాని అన్యాయం చేసేదాన్ని కాదు. అయినా మా అమ్మ నాయన నాకు అట్లా నేర్పియలేదు. నేను వచ్చింది ఆ ముచ్చట మాట్లాడడానికి కాదు, ఇగో దీనికి. అయ్యో ఏందక్క ఇట్లా కాలింది? ఏం లేదురా, అనుకోకుండా గ్యాస్ దగ్గర కాలింది. ఫస్ట్ లేవా కనెక్ట్ ట్రీట్మెంట్ చేస్తారా? అరే ఆగక్క. అయ్యో ఇంత కాలింది. ఇది చూస్తుంటే గ్యాస్ దగ్గర కాలినట్లేదు, ఇంకేదో జరిగింది. నిజం చెప్పు, ఏమైంది? ఏం కాలేదురా, ఏం కాలేదు. నువ్వైతే చెయ్యి. మరి అంతగానో ఏడుస్తున్నావేంటి? కాలింది కదరా, మంట మండుతుంది, అందుకే ఏడుస్తున్నా. ఓ డాక్టర్ అమ్మా, మస్తు హుషారున్నావు. ఆమె కంట ముందొచ్చింది నేనేగా, నన్ను వదిలిపెట్టి ఆమెను చూస్తున్నావు. అరే ఆమెకు చేతి కాలిపోయిందమ్మా, అందుకనే చూస్తున్నా. అయితే నేనేం చేయాలి? నాకు ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు, ఆమెకి ఏమైనా పిల్లలు ఉన్నారా? అయ్యో కవిత, నీకు పిల్లలు లేరన్న ఉద్దేశంతో నేను అనలేదు, ఏదో ఉట్టేనా అట్లా అన్నా, ఫీల్ అవ్వ. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? పిల్లలు అనేది కొంతమందికి వెనక ముందు పుడతారు, దానికి నువ్వేనా అనేది? ఆమె ఏం చేస్తుంది? అవును అవును, కరెక్టే కదా. సరే తిన గోళీలు, నేను వెళ్ళిపోతా. నాకు ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు, ఆమెకి ఏమైనా పిల్లలు ఉన్నారా? నాకు ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు, ఆమెకి ఏమైనా